విశారద మహారాజ్ గారు, ఈరోజు అంటే బీసీలకు సంబంధించి ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని రాజ్యాంగాల్లో ఎంత మన కోసం పొందుపరచబడినా, ఏదో అంటే బీసీలలో ఐక్యత లోపించడం వల్లనో, బీసీ నాయకుల వల్లనో ఎక్కడో ప్రాబ్లం జరుగుతుంది. సంథింగ్ ఈజ్ ఎల్స్. బట్ ఎందుకంటే బీసీలకు సంబంధించి రాజ్యాధికారం చేపట్టలేకపోతున్నారు, వాళ్ళు సరైన పదవులు కూడా అలంకరించలేకపోతున్నారు. ఎక్కడ జరుగుతుంది ప్రాబ్లం? ఇప్పుడు మరి మీరు చేస్తున్నటువంటి ఈ చైతన్య రథయాత్రలో మరి ఎంతవరకు మీరు సఫలీకృతం అవుతారు? అంటే ఇప్పటిదాకా జరిగిన బీసీ ఉద్యమాలు అవి ప్రభుత్వం నుంచి కావలసిన జీవోల కోసం పోరాడిన సంఘాలు, లేదా వివిధ పాలక అగ్రకులాల దగ్గర ఉన్న బీసీ సంఘాలు. అంతే తప్ప సైద్ధాంతికంగా ఒక రాజ్యాధికారం అనే గమ్యాన్ని పెట్టుకొని సిద్ధాంతపరంగా అగ్రకులాలకి అభిముఖంగా రాజకీయ శిబిరాలు నడవలే. మీరు అర్థం చేసుకోవాల్సినది, బీసీ 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 అంటే ఏమి రాదు, గోచి తప్ప. బీసీ అనే ఉద్యమం లక్ష్యాన్ని పెట్టుకొని, గమ్యాన్ని పెట్టుకొని, ఒక సిద్ధాంతం ఉండాలి, ఒక రాజకీయ వేదిక ఉండాలి, ఒక నాయకత్వం ఉండాలి, అగ్రకుల శిబిరాలకి అభిముఖంగా ఒక యుద్ధం జరగాలి. అది ఎక్కడ జరిగిందో చెప్పు. తర్వాత మీరు అడిగింది, శ్రామికుల్లో పేదలలో ఎప్పుడు ఐక్యత ఉండదు. పేదల్ని, శ్రామికుల్ని, బానిసల్ని 100 ముక్కలు చేస్తేనే కదా అగ్రకులాలు నిలబడేది. కాబట్టి వాడు ముక్కలు చేస్తూనే ఉంటాడు. మరి ముక్కలకి తీటుగా ఏం చేయాలి? మనం కలవాలంటే సిద్ధాంతం ఉండాలి. ఐడియాలజీ అనేది ఏ బాడీనైనా కలుపుతుంది. కాబట్టి ఐడియాలజికల్ ఫిలసాఫికల్ ప్రయాణం ఇంతవరకు జరగలే, ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఐడియాలజికల్గా లీడర్షిప్ తోటి రాజ్యాధికారమే లక్ష్యంగా ఒక డెస్టినీ పాయింట్ పెట్టుకొని ఒక పెద్ద సమీకరణ మాత్రం ప్రారంభమైంది. ఇది 3-4 ఏళ్లలో ఇది తీరం చేరవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉన్నది. ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటే బాగా దోపిడీ గురై అది అనుభవం లాగా వేలే పరిస్థితికి వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీలలో ఒక చైతన్య అగ్ని తెలంగాణ వచ్చింది. లాస్ట్కి ఈ తెలంగాణ అన్నిటికీ ఔషధం అనుకుంటే ఇందులో కూడా ఏం జరగలే. కాబట్టి ఇప్పుడు ఇక రాజ్యం ఒక్కటే పరిష్కారం అనేటువంటి ఒక చైతన్యం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మార్పు రావచ్చు అనేది మా అభిప్రాయం. మొత్తానికైతే బీసీలు రాజ్యాధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. దానికి కపిలవై దిలీప్ కుమార్ గారు ఒక యాత్ర అయితే చేపట్టారు. సో మరి ఏంటి మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? మా సపోర్ట్ అంటే ఇప్పుడు కపిలవై దిలీప్ కుమార్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక రాజ్యాధికారం కోసం సంపదని, రాజ్యాన్ని అన్నింటినీ డిస్ట్రిబ్యూట్ చేయాలని రాజ్యాంగం చెప్పినట్టుగా ఎవరు ప్రయాణం చేసినా వాళ్ళకి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సిందే, వాళ్ళ వైపు నిలబడాల్సిందే. అది చాలా తప్పు అవుతుంది. అది వాళ్ళు ఏ పార్టీ అన్నా కానీ, ఏ క్యాస్ట్ అన్నా కానీ, ముందు ఒక ఐడియాని ఫ్లోట్ చేసినప్పుడు దాన్ని గౌరవించాల్సిందే. సో 42% రిజర్వేషన్ ప్రభుత్వాలు ఇస్తున్నాయి తప్పితే దాని చట్టబద్ధత కల్పించి షెడ్యూల్ 9లో మాత్రం పెట్టడానికి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. కారణం ఏంటంటే, కేంద్రం నిరాకరిస్తుందంటే ఇప్పుడు యాక్చువల్గా రేవంత్ రెడ్డి నిరాకరించేది, కేంద్రం కాదు. రేవంత్ రెడ్డి దీన్ని 100% రాజ్యాంగబద్ధత, చట్టబద్ధతతో కూడిన జీవో ఇవ్వడం ఆయనకి చిత్తశుద్ధిగా లేదు. అందుకని ఇది ఒక డ్రామా ప్రోగ్రాం నడుస్తుంది. కాబట్టి ఈ డ్రామా ప్రోగ్రాంని బద్దలు కొట్టి, నీకు దమ్ముంటే ప్రధానమంత్రి మీద హెడ్ మీద కూర్చొని, తల మీద కూర్చొని 9th షెడ్యూల్లో పెట్టించే ప్రోగ్రాం చేయాలి. అది మాత్రమే పరిష్కారంగా భావిస్తున్నాం.